triplex villas at Kollur, APR Projects. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాన్ బై మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు 40స్లోనే ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మనందరం కూడా. బట్ వాళ్ళతో డైరెక్ట్ చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక ఫ్యాన్గా ఎలా మీరు ఆలోచించి సినిమా తీస్తారు అనేది వాళ్ళ తీరు వేరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బట్ బాలయ్య బాబు గారిని ఇలా చూపించాలి అన్నప్పుడు మీ మైండ్లో చాలా రన్ అయ్యి ఉంటాయి. కానీ ఆయన కాంప్రమైజ్ చేయాలి, ఆయన ఒప్పించాలి కొన్ని విషయాలలో, ఆయన సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఆఫ్ స్క్రీన్ ఎన్ని కష్టాలు పడితే ఈ సినిమాలో మాకు తెలుసు. బాలయ్య బాబుతో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీను ఆయన డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ అవ్వచ్చు, డైరెక్టర్ని కంప్లీట్గా బాగా నమ్ముతారు ఆయన. ఓకే, వీడు ఎంతో హోంవర్క్ చేస్తే తప్ప వీడు డైరెక్టర్ కాడు కదా. ఆయన ఎన్నోసార్లు అంటుంటాడు, మా బ్రదర్తో మంచి సినిమా చేశారు బాబీ. చిరంజీవి గారిని ఎప్పుడు మాట సందర్భం వచ్చినా నా బ్రదర్ నా బ్రదర్ నా బ్రదర్ అంటారు ఆయన. సో సీనియర్ హీరోస్కి ఏంటంటే ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్కి వాళ్ళకి ఓ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడికి ఏదో తెలియకపోతే ఊరికే డైరెక్టర్ అవ్వడు కదా అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది. సో అది ఆఫ్ స్క్రీను, ఆన్ స్క్రీను ఆయన ఇచ్చే రెస్పెక్ట్ డైరెక్టర్కి అసలు మాటలో చెప్పలేం. నో మాటలు అంతే. సో ఇంకొకటి, ఈ దబిడి దిబిడి నీ చెయ్యి వెయ్యి బాల ఇది బిఫోర్ రిలీజ్ కి ఫుల్ ట్రోల్స్ చేశారు. బట్ సినిమాలో మ్యాడ్ పిచ్చికి పోయింది. మ్యాడ్ ఈ థాట్ అవుద్దన్న దబిడి దిబిడి దబిడి దిబిడి అంటే శేఖర్ మాస్టర్ గారు చెప్పినప్పుడు మేము అందరూ ఎంజాయ్ చేసాం. ఓకే, మేము అందరూ విజిల్ వేసాం. శేఖర్ మాస్టర్ గారు టోటల్ కొరియోగ్రఫీ అంతా ఆయనే డిజైన్ చేశారు. బట్ ఇప్పుడు కూడా నాకేమో రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే నేను, ప్రొడ్యూసర్ వంశీ గారు, అందరూ అక్కడ బాలకృష్ణ గారు, యూనిట్ అందరం చప్పట్లు కొట్టాం ఆయన చేస్తున్నప్పుడు. ఓకే, మాకు ఒక హై మూమెంట్ అనిపించింది. తర్వాత లేటర్ ఆన్ మేబీ బికాస్ మా సినిమా ప్రమోషన్లో మేము ఇచ్చిన ప్రతి కంటెంట్ చాలా సెటిల్డ్గా, చాలా క్లాసీ టచ్ ఇవ్వటం వల్ల సడన్గా ఆ ఓరమా స్టెప్ వచ్చేసరికి ఇబ్బంది పడ్డారు జనం. బాలయ్యబాబు గారు అసలు ఏది ఆయన చేసిన పనిని అది ఏమైనా తీసుకోండి జనం. ఆయన సిన్సియర్గా చేస్తారు, చాలా సిన్సియర్గా ఉంటాడు ఆయన. చాలా నమ్మి చేస్తాడు ఆయన. ఏ పని చేసినా రిగ్రెట్స్ ఉండవు ఆయనకి. సో జనాల్లో ఏంటి బాలయ్యబాబు గారు ఇలా కొట్టించారు అని, బికాజ్ ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే బ్యాక్ టు బ్యాక్ 3 times అవ్వటం. సో దీనివల్ల లేదు మా సినిమా ప్రమోషన్లో ఇది డిఫరెంట్ సినిమా అనేది మాత్రం డే 1 మేము June 10th మేము వేసిన ఒక టూల్ కిట్ బాక్స్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మా పోస్టర్ కంటెంట్, మా గ్రేడింగ్, మా ఐడియాస్ జనాలందరూ ఇది రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమా కాదు, ఏదో డైరెక్టర్ గారు కొంచెం పెద్దగానే డిక్లేర్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దాని ప్రీవియస్ ఎగ్జాక్ట్ ఫ్యూ డేస్ ముందు చిన్ని చిన్ని అనే సాంగ్ వదిలాం. సో ఆ సాంగ్ చాలా యునార్మస్ రీచ్ అయిపోయింది పాజిటివ్గా. సో దాని ముందు రేజ్ ఆఫ్ డాకు అని వదిలాం. సడన్గా దబిడి దిబిడి అరంగానే డే ఏంట్రా రే ఏమైపోయింది మీ అందరికీ ఇబ్బంది పడ్డారు. సో లేటర్ ఆన్ సినిమా వచ్చినప్పుడు నాకు, మీరు చూస్తారో లేదా సోషల్ మీడియాలో, చిన్నపిల్లలు గొడవ లేసి దబిడి దిబిడి అంటున్నారు. కానీ అది వేరే హీరో ఆ స్టెప్ వేస్తే ఊహించుకోలేదు. ఏ డైలాగ్ చెప్పాలన్నా, ఏ స్టెప్ వేయాలన్నా కానీ, ఏ ఫైట్ చేయాలన్నా కానీ బాలయ్య బాబు మాత్రమే సొంతం. అది వేరే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. బట్ యాక్సెప్టెన్సీ కూడా చూడండి, బాలయ్య బాబు ఏది చేసినా కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధానం ఉంటుంది చూసారా. ఇంత కూడా నెగిటివ్ ఆలోచించారు, అది ఆయన చేయాలి, ఆయనకే ఇది అలా అనిపిస్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ మీరు ఏం నేర్చుకున్నారు? అంత పెద్ద మహానుభావుడు కడుపును పుట్టిన ఒక స్టార్ హీరో, ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసే సోషల్ సర్వీస్, బసవతారకం కావచ్చు, హిందూపూర్ ఎమ్మెల్యేగా 3 times, ఇవన్నీ ఏం నేర్చుకున్నారు మీరు ఆఫ్ స్క్రీన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నా పేరెంట్స్కి. అంటే ఎంత మంచి జన్మనిచ్చారంటే నాకు, ఎంతో అదృష్టం ఉంటే తప్ప అంత పెద్ద గ్రేట్ లెజెండరీ జీవితాల్లో తెలుగు ప్రేక్షకులు బతికున్నంత కాలం వాళ్ళ మైండ్లో ఉండిపోయే ఒక గొప్ప మహానుభావుడు రామారావు గారి యొక్క కొడుకుతో సినిమా చేశాను. అలానే మనవడితో సినిమా చేశాను, జయలోకూస విత్ తారక్ గారు, అలానే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు. అంటే నాకు సడన్గా అనిపిస్తుంటుంది ఆఫీస్లో కూర్చున్నప్పుడు, ఇదంతా నిజమా? చిరంజీవి గారితో నేను సినిమా చేయటం, అది పెద్ద బ్లాక్ బస్టర్ అవటం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయటం జయలోకూస, అది చాలా పెద్ద హిట్ అవటం, ఇప్పుడు బాలకృష్ణ గారితో, ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిజంగా జీవితంలో ఎక్కడో తల్లిదండ్రులు ఇచ్చిన బర్త్ నాకు
ఇంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందా అనిపిస్తుంటుంది. సీట్ ఎడ్జ్ కూర్చొని సినిమా చూసిన వాళ్ళు థియేటర్లో ఒక 80% నేను అబ్జర్వ్ చేశాను. మీరు డైరెక్ట్ చేసేటప్పుడు బాలయ్య బాబు గారిని ఇంకా దగ్గరగా చూశారు కాబట్టి ఎన్ని టైమ్స్ అసలు సీట్ ఎడ్జ్లో కూర్చొని యాక్షన్ చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? కూర్చోటగా నిలబడి ఆయన కట్ చెప్పే ముందు అవును నిలబడి చేసింది ఎన్నో చాలాసార్లు కూర్చుండేవాడిని కదా నేను. నిలబడే ఉండేవాడిని, బాలబాబు గారు ముందే ఉండేవాడిని చాలాసార్లు. ఎందుకంటే బాలబాబు గారు ఎలా ఉంటుందంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ డైరెక్టర్ వెతుకుతారు ఆయన. ఎంతమంది క్లాప్స్ కొట్టినా ఆయన నమ్మడు. డైరెక్టర్ చూసి మన ఐలో చూసి గురుగారు అంటారు, బాబు ఓకే అంటే వెళ్తారు. సో పర్టికులర్గా కొన్ని షార్ట్స్కి ఏంటంటే నేను దగ్గర ఉండేవాడిని. నాకు నచ్చేస్తే వెంటనే బాబు అనేవాడు, లేదంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నేను అక్కడే బాబు ఇంకొకటి చేద్దాం బాబు అనేవాడిని. సో అలా కూర్చోవటం కన్నా నిలబడి తీసిన షార్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్టర్ గారిని మెప్పించిన హీరో ఇంకా అంతే. సో హీరోకి మీరు ఫిదా అయిపోయారు బాగా అంతే. బాగా. సో మీరు ఎన్నిసార్లు విజిల్స్ చేశారు సెట్లో? There are so many. There are so many moments like that, brother. చాలా సార్లు అనిపించింది. ఇందాక నేను చెప్పాను కదా, ఆ పర్టికులర్ ఎమోషన్ సీన్ అయితే సింగిల్ టేకే. ఆల్మోస్ట్ 400 మంది యూనిట్ సభ్యులు ఉంటాం మేము జైపూర్లో. మెట్ల మీద కూర్చొని వితౌట్ గ్లేజరిన్ కూర్చొని అలా కత్తి పడేసి బ్లడ్ చేతులతో ఎమోషన్గా ఊరి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటారు ఆయన. అది అప్పటిదాకా యూనిట్కి ఏంటంటే అప్పటిదాకా ఇలాంటి సీన్ బాలకృష్ణ గారు సినిమాలో ఉంటుందని మా యూనిట్కి కూడా తెలియదు. క్లాప్స్ కొడతానే ఉన్నారు, 5 minutes క్లాప్స్, అన్స్టాపబుల్గా క్లాప్స్ కొట్టారు ఆ రోజు. సో నాకన్నా యూనిట్ చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మీరు తీసింది సింగిల్ డిజిట్ మూవీసే, మీ పెన్నుకి ఎంత పవర్ ఏంటి? మీ దగ్గర పవర్ ఉంది, ఆ పవర్తో చూపించేశారు పవర్ సినిమాలో. అసలు ఏంటి పెన్నుకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కథగా ఎక్కడ కూర్చుంటారు మీరు? ఇక్కడ కూర్చుంటే వచ్చేస్తే, లేకపోతే మీరు కూడా పూరి గారి లాగా ఎక్కడికో బయటకు వెళ్ళి తక్కువే ఊర్లో వెళ్తే అడవుల్లో కూర్చుంటారా? ఊర్లో వెళ్తే తక్కువే. నాకు గుడ్ టీమ్ ఉన్నారు, రైటింగ్ టీమ్. సో 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 థ్యాంక్ఫుల్ టు దెమ్. నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్టింగ్ ఉంటుందో, నా వైఫ్, మా పాప, వాళ్ళ పేరెంట్స్, మా అక్క బావ, ఇంతమంది సపోర్ట్తో పాటు నాకు ఫ్యామిలీతో కన్నా ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేది నా రైటింగ్ టీంతో. చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, అలానే కోనా గారు. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ లాగా అనమాట. ప్రతి చిన్న విషయాన్ని నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా, ప్రతి బెటర్మెంట్లోనూ వాళ్ళు ఉంటారు. బిఫోర్ సెట్స్కి వెళ్ళే ముందే ఒక సీన్ అన్ని రకాల కోణాల్లో మేము వర్క్ చేస్తాం. సో థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.